హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 22, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రాజెక్ట్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన కిషోవ్ బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్ట్, ఒక డ్యామ్, అందుకోసం ఏ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది? ఒక డ్యామ్ నిర్మాణానికి సంబంధించి. ఈ ప్రాజెక్టు ఏ నది పైన ఎక్కడ నిర్మించబడుతుంది? ఇక్కడ ఏ ప్రభుత్వాల మధ్య, అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది అంటున్నాను. ఇక్కడ 5+1గా గుర్తుపెట్టుకోండి. 5+1 గవర్నమెంట్స్. ఈ 5 స్టేట్స్, ఒకటి యూటీ, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వము. మరి 5 రాష్ట్రాలు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్. 5 రాష్ట్ర ప్రభుత్వాలు. మరియు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ. గుర్తుంచుకోండి. అంటే మొత్తం 6 ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఏ ప్రాజెక్ట్ కోసము? కిషోవ్ డ్యామ్ ప్రాజెక్ట్ కోసము. మరి ఈ ప్రాజెక్టు ఏ నది పైన ఎక్కడ నిర్మించబడుతుంది ప్రణాళిక చేస్తున్నారంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంలో, బౌండరీ ప్రాంతంలో, సరిహద్దు వద్ద కిషోవ్ డ్యామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ సంబంధించి ప్రణాళిక చేస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ని ఏ నది పైన నిర్మించి తలపెడుతున్నారంటే టాన్స్ రివర్. టాన్స్ నది పేరు టాన్స్ రివర్. ఇట్ ఈస్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్. యమునా నదికి అతి ప్రధానమైన ఉపనది అయిన టాన్స్ నది పైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్, బహుళ ప్రయోజనాల ప్రాజెక్ట్, ఒక డ్యామ్ ప్రాజెక్ట్. ఏంటది? కిషోవ్. మరి ఈ నిర్మాణానికి సంబంధించి ఒప్పందం ఏ ప్రభుత్వాల మధ్య కుదిరింది? గుర్తుంచుకోండి, ఇన్ని ప్రభుత్వాలు, 6 ప్రభుత్వాలు. మరి ఇటీవల ఎవరి ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది, ఈ ఆమోదం జరిగింది, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపినాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అమిత్ షా గారి ఆధ్వర్యంలో జూన్ 2026లో ఈ ఆమోదం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడం జరిగినాయి. మరి ఈ డ్యామ్ని నిర్మించడానికి దాదాపు 15,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందంట. 15,000 కోట్ల రూపాయల ఖర్చు. నిర్మాణానికి సంబంధించి 90% కేంద్ర ప్రభుత్వము ఖర్చును భరిస్తుంది. మిగతా 10% ఏదైతే ఉంటుందో ఖర్చు ఈ 6 ప్రభుత్వాలు కూడా చేస్తాయంట. మరి బహుళ ప్రయోజనాల ప్రాజెక్ట్ అంటున్నాను. ఏ ప్రయోజనాలు అంటే సాగునీటి అవసరాలు తీర్చడానికి, తాగునీటి అవసరాలు తీర్చడానికి, మరియు వరద నియంత్రణ చర్యల్లో భాగంగా. ఇది చాలా ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాజెక్ట్. సో ఇదంతా కూడా ఒకసారి చూడండి. ఏ ప్రభుత్వాలన్నాను? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రభుత్వము, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, హర్యానా, రాజస్థాన్. ఇక లొకేషన్ వచ్చేసేసి కిషోవ్ డ్యామ్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మాణానికి సంబంధించి అంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతంలో టాన్స్ నది పైన ప్రపోజ్డ్ సైట్ అది. గుర్తుంచుకోండి, ఓకేనా? మరి ఈ టాన్స్ నది అనేది దేనికి ఉపనది అంటే యమునా నదికి అతిపెద్ద ఉపనది అని చెప్పవచ్చు. ద కిషోవ్ మల్టీపర్పస్ డ్యామ్ ప్రాజెక్ట్ ఈజ్ ప్రపోజ్డ్ ఆన్ ద టాన్స్ రివర్, ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా నది అలాంగ్ ద ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ బార్డర్. ఎనఫ్, గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా కూడా నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో స్క్రిప్ట్ ఒకసారి చూడండి. 2026 జూన్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాలు కిషోవ్ డ్యామ్ ప్రాజెక్ట్, మల్టీపర్పస్ డ్యామ్ ప్రాజెక్ట్ కోసము ఒక సమగ్ర అవగాహన ఒప్పందాన్ని అంగీకరించినాయి అంట. ఈ ఒప్పందము దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి
అమిత్ షా గారి అధ్యక్షత జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జరిగింది. కిషో మల్టీపర్పస్ లేదా బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్టు, ఈ డ్యామ్ ప్రాజెక్టు జల విద్యుత్ ఉత్పత్తి మరియు నీటి నిల్వ ప్రాజెక్టు మల్టీపర్పస్. ఈ ప్రాజెక్టు టాన్స్ నదిపై ప్రతిపాదించబడింది. ఇది యమునా నదికి ప్రధాన ఉపనది టాన్స్ నది అనేది. ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 15,000 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని డెహ్రాడూన్ మరియు సిర్మౌర్ ప్రాంతంలో నిర్మించబడుతుంది. ఓకేనా, అక్కడ ప్రపోజ్డ్ సైట్ అది. అవగాహన ఒప్పందం అనంతరం ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి పంపబడుతుంది. రైట్, ఎనఫ్. రైట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీనిపైన మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ప్రతి పాయింట్ చూడండి. ఓకేనా, ఏదైనా ఒక టాపిక్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా వినండి, తర్వాత స్క్రిప్ట్ చూడండి. ఎనఫ్. సో కిషోర్ బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్ట్ సంబంధించి సింప్లిఫై చేసేసేసి ఎట్ ఏ గ్లాన్స్లో మీరు ఇక్కడ చూడవచ్చు. రైట్, ఇక యమునా నదికి సంబంధించి యమునా నది ఆరిజిన్ ఆర్ బర్త్ ప్లేస్ యమునా గ్లాషియర్ పొడవు సుమారు 1376 కిలోమీటర్లు. ప్రధాన ఉపనదులు టాన్స్ రివర్, ఇప్పుడు ఇదే చంబల్, బెత్వా, కేన్, సింధ. సంగమం ప్రయాగ్రాజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది, త్రివేణి సంగమం. ఎనఫ్. సో ఈరోజు జూన్ 22, 2026 ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అంబుబాచి మేళాకి సంబంధించి ఒక పవిత్ర వేడుక, ఒక మేళా. పోటీ పరీక్షల్లో మన సంస్కృతిలో భాగమైన పండుగలపైన, మేళాలపైన, జాతరలపైన తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మనం చాలా పండుగలు, మేళాలు, జాతరల గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇది చాలా ప్రత్యేకమైన పండుగ. మీకు ప్రతి ఏడాది కూడా చూడండి అంబుబాచి మేళా గురించి, రజపర్బ పండుగ గురించి రెండింటిని కలిపి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈరోజు జూన్ 22 కదా, ఈరోజు పవిత్ర అంబుబాచి మేళా అనేది స్టార్ట్ అయింది. ఏదైనా ఒక పండుగ గురించి, మేళా గురించి, జాతర గురించి చూస్తున్నప్పుడు అది ఏ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది అస్సాం రాష్ట్రంలో. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అస్సాం ఈశాన్య రాష్ట్రమైన అస్సాం రాష్ట్రంలో అంబుబాచి మేళా ప్రతి ఏడాది కూడా జరుగుతుంది. అంబుబాచి మేళా ఏ దేవాలయంలో జరుగుతుంది అంటే కామాఖ్య అమ్మవారి దేవాలయం. కామాఖ్య టెంపుల్ ఏంటి? అమ్మవారి దేవాలయము. మన హిందూ నమ్మకం ప్రకారము శక్తిపీఠాలు అనే ఒక కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటుంది. శక్తిపీఠాలు. సో శక్తిపీఠాలు ఎన్ని అని పక్కన పెట్టేయండి. శక్తిపీఠాలకు సంబంధించి ఒక్కొక్క నంబర్ని భావిస్తూ ఉంటారు. 18 అంటారు కొంతమంది 50+ అంటారు, కొంతమంది 100కు పైగా అంటారు. సో అవన్నీ ప్రస్తుతం. సో శక్తిపీఠం అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే సతీదేవి ఉంటారు కదా, అమ్మవారి యొక్క శరీర భాగాలు ఏవైతే ఉంటాయో ఆ ముక్కలైన శరీర భాగాలు భూమిపైన ఒక్కొక్క ప్రాంతంలో పడ్డాయని నమ్ముతాం మనము. అలా శరీరంలోని అవయవ భాగాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క ప్రాంతంలో పడ్డాయని కదా, ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క దేవాలయంగా వెలిసింది. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోండి. జోగులాంబ ఆలయంలో అమ్మవారి యొక్క సతీదేవి యొక్క ఏ భాగం పడింది అంటే పన్ను భాగం లేదా దవడ భాగం అంటాము, జోగులాంబగా కొలుస్తాము. అలా అమ్మవారి సతీదేవి విమెన్ కదా, మహిళ కదా. సో మహిళ యొక్క ఒక పార్ట్ యోని భాగం ఏదైతే ఉంటుందో ఆ యోని భాగం పడిన ప్రాంతము ఈ భూమిపైన నీలాచల్ కొండ ప్రాంతం. నీలాచల్ కొండ ప్రాంతం. ఈ నీలాచల్ కొండ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో. ప్రస్తుతం మనం తీసుకుంటే గౌహతి సిటీ ఉంది కదా, ఆ ప్రెమిసెస్. నీలాచల్ కొండ పైన సతీదేవి అమ్మవారి యొక్క యోని భాగం పడిందని మనం నమ్ముతాము. మహిళకు సంబంధించి యోని భాగం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ యోని భాగం పడిన ఆ దేవాలయాన్ని మనం కామాఖ్య దేవాలయంగా కొలుస్తాము. ప్రతి ఏడాది కూడా 3 రోజుల పాటు, ఏడాదిలో 3 రోజుల పాటు. వాస్తవంగా ఒక మహిళను తీసుకుంటే తన లైఫ్ సైకిల్ తీసుకుంటే ఎవరైతే ఒక అమ్మాయి రజస్వల అయిన అమ్మాయి ఎవరైతే ఉంటారంటే మెచ్యూర్ అయిన అమ్మాయి ప్రతి నెల కూడా అంటే ఋతుక్రమంలోకి ఎంటర్ అవుతుంది. ఋతు సమయము, పీరియడ్స్ అంటాము, మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం కదా. అలా ఒక అమ్మాయి ఎవ్రీ మంత్ కూడా 3 to 5 days అని మనం నమ్ముతాం కదా. కానీ ఇక్కడ అమ్మవారు ఎవ్రీ ఇయర్
3 days, ఎవ్రీ ఇయర్ 3 days అమ్మవారు కామాఖ్య అమ్మవారు ఋతు సమయంలో ఉన్నారు అని భావిస్తూ ఈ మేళాని జరుపుకుంటాము. ఈరోజు స్టార్ట్ అయింది, జూన్ 22 రోజున స్టార్ట్ అయింది అస్సాంలో కామాఖ్య అమ్మవారి ఆలయంలో. కామన్గా ఎక్కడైనా మేళా జాతర అంటే విపరీతంగా భక్తులు వస్తారు, దేశ విదేశాల నుండి భక్తులు వస్తారు. మరి ఈ అమ్మవారి దేవాలయము ఈ 3 రోజుల పాటు, అమ్మవారి ఋతు సమయంలో ఉంది కాబట్టి ఈ 3 రోజుల పాటు టెంపుల్ మొత్తం కూడా క్లోజ్ చేస్తారు. ఈ క్లోజ్ చేసి మేళాని జరిపిస్తారు. కేవలం అర్చకులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే, అంటే పూజారులు ఎవరైతే వారు మాత్రమే అక్కడ ఏవైతే ఉంటే పూజా కార్యక్రమం నిర్వహించేసి వస్తారు. ఇక 3 రోజుల తర్వాత 4వ రోజు ఉంటుంది కదా, 4వ రోజు ప్రసాదంగా ఒక వస్త్రాన్ని ఇస్తారు, రెడ్ క్లాత్, రక్తబస్త్ర అంటాము, రక్తబస్త్ర. ఓకేనా, అది ప్రసాదంగా ఇస్తారు. సో అంబుబాచి మేళా అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక గొప్ప మేళా పండుగ. స్త్రీతత్వాన్ని, సో ఒక మహిళకు సంబంధించి సూచికగా చూపించవచ్చు. మీరు దేవాలయం యొక్క గర్భగుడిలోకి వెళ్ళారనుకోండి, కామన్గా ఏ దేవాలయం అయినా కూడా గర్భగుడిలో విగ్రహం కానీ విగ్రహారాధన మనం చూస్తాము. కామాఖ్య అమ్మవారి ఈ టెంపుల్ లోపలికి గర్భగుడిలోకి శాంక్టమ్ శాంక్టోరంలోకి కనుక మీరు వెళ్ళారనుకోండి, గర్భగుడిలో విగ్రహం ఉండదు. జస్ట్ ఒక ఏమంటాము, ఒక రాయి, అంటే సింపుల్గా ప్లేన్ సర్ఫేస్ యోని షేప్లో ఉంటుంది. మహిళకు సంబంధించిన అవయవం యోని షేప్లో ఉంటుంది. మీరు ఆ టెంపుల్లో చూస్తే స్లాటరింగ్ కానివ్వండి, జంతు బలులు కానివ్వండి చూస్తాము. అండ్ ఈ 3 రోజుల పాటు ఎక్కువగా ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ లేదా మ్యాజికల్ పవర్స్ ఇటువంటివి నమ్ముతారు చాలామంది కూడా. ఎక్కడెక్కడి నుండో ఏమంటే బ్లాక్ మ్యాజిక్ చేసేవారు వారు కూడా కనబడుతూ ఉంటారు. ఓకేనా, సో దేశ విదేశాల నుండి భక్తులు వచ్చి వేడుకగా జరుపుకునే అంబుబాచి మేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే అస్సాం రాష్ట్రంలో. ఏ నగరం ప్రెమిసెస్లో అంటే గౌహతి, నీలాచల్ కొండపైన కామాఖ్య అమ్మవారు, అంబుబాచి మేళా. ఇవి ఎగ్జామినేషన్లో ఇంపార్టెన్స్ ఉన్న పాయింట్స్, సరిపోతుంది. 3 రోజుల పాటు జరుగుతుంది. సో అంబుబాచి మేళా జూన్ 22 ఈరోజు ప్రారంభమైంది. జూన్ 22, 23, 24 ఈ సమయంలో 3 days పాటు టెంపుల్ క్లోజ్ ఉంటుంది. ఇక 4th డే టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఓకేనా, అస్సాంలోని గౌహటిలో కామాఖ్య దేవాలయంలో నిర్వహిస్తున్నారు. ఓకేనా, కామాఖ్యది వార్షిక ఋతు సమయం అంటాము. ఇది స్త్రీతత్వం, సంతానోత్పత్తి, శక్తి మరియు భూమాత పునరుత్పత్తి సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఉత్సవ సమయంలో దేవి అమ్మవారు ఋతు సమయంలో ఉన్నట్లు భావించి 3 రోజుల పాటు ఆలయాన్ని కంప్లీట్గా మూసేస్తారు. 4వ రోజు ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ద్వారాలను తిరిగి భక్తులకు తెరుస్తారు. దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు, సాధువులు, తాంత్రిక సాంప్రదాయ అనుచరులు ఈ మేళాను హాజరవుతారు. కామాఖ్య దేవాలయం భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మన నమ్మకం 18 శక్తిపీఠాలు అంటాం, కొంతమంది 51 శక్తిపీఠాలు అని అంటారు. శక్తిపీఠం అనే కాన్సెప్ట్ ఏదైనా కూడా అమ్మవారికి సంబంధించి సతీదేవి యొక్క శరీర భాగాలు ఏవైతే ముక్కలైన శరీర భాగాలు భూమిపై ఒక్కొక్క ప్రాంతంలో పడ్డాయి కదా, ఆ పడిన ప్రాంతాన్ని కొలుస్తూ ఉంటారు ఒక్కొక్క దేవాలయంగా పేరుతో. రైట్, అంబుబాచి మేళాను తూర్పు భారతదేశ మహాకుంభమేళా అని కూడా పిలుస్తాము. అస్సాం రాష్ట్రం, అస్సాంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా లాస్ట్ మంత్ మనం చూసాము, ఎన్నికల ఫలితాలు, సార్వత్రిక ఎన్నికలు ముగిసినాయి. 126 స్థానాలు కల అస్సాం అసెంబ్లీలో భారీ విజయడంకా మోగించింది బీజేపీ, గుర్తుంచుకోండి. లక్ష్మణ్ ప్రసాద్ గారు గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు అస్సాం రాష్ట్రానికి సంబంధించి. ఎస్, సో కామాఖ్య దేవాలయం, నీలాచల కొండ, గౌహతి, కామాఖ్య దేవి. ఎనఫ్. ఇక అంబుబాచి మేళాతో పాటు మీకు ఇంకొక పండుగ గురించి కూడా చెప్తాను, రజపర్బ. ఎవ్రీ ఇయర్ కూడా ఈ 2 టాపిక్స్ని కలిపి మీకు చెప్తాను. రజపర్బ పండుగ కూడా ఈ జూన్ నెలలోనే, జస్ట్ లాస్ట్ 4 days బ్యాక్ ఒడిషా రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. రజస్వల అనే పదాన్ని సూచిస్తుంది. ఒక మహిళ రజస్వల అంటే మెచ్యూరిటీని సాధించడము, అంటే ఋతు సమయంలోకి లేదా ఋతుక్రమంలోకి ఎంటర్ అవ్వడము. మహిళను సూచిస్తూ జరుపుకునే ఒక పండుగ రజస్వల. ఏ రాష్ట్ర సాంప్రదాయంలో భాగం అంటే ఒడిషా రాష్ట్ర సంస్కృతిలో భాగము. మరి అక్కడేమో కామాఖ్య దేవి వారు ఋతు సమయం అన్నాను. ఈ రజపర్బ పండుగ విషయానికి వస్తే ఎర్త్ గాడెస్, మదర్ ఎర్త్ గాడెస్ భూదేవి అమ్మవారు కదా, భూదేవి సంవత్సరంలో ఒకసారి ఋతు సమయంలో ఉంటుంది అని చెప్పేసి ఆ సమయకాలాన్ని రజపర్బగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు ఒడిషా రాష్ట్రంలో.
భూదేవికి సంబంధించిన ఋతు సమయం అని చెప్పేసేసి. ఈ సమయంలో ఎర్త్కి సంబంధించి లేదా ల్యాండ్కి సంబంధించి భూమికి సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ని కూడా రాష్ట్రంలో చేయరు ఎక్కడ కూడా, ఎందుకంటే అమ్మవారు ఈ సమయంలో ఉన్నారని చెప్పేసేసి. మరియు ఇంట్లో ఉండే అమ్మాయిలు కానివ్వండి, మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని గౌరవిస్తూ వారికి సేవలు చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆహ్లాదభరితంగా ఉయ్యాలలు ఊగుతూ మహిళలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి వంట కానివ్వండి ఇవన్నీ కూడా మహిళలు ఈ సమయంలో చేయరు. ఇంటికి సంబంధించి పురుషులు ఎవరైతే ఉంటారో వంట కార్యక్రమాలు కానివ్వండి మిగతా పనులన్నీ చూసుకుంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రజ పర్బ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటారు? ఒడిషా రాష్ట్ర సంస్కృతిలో భాగము. మదర్ ఎర్త్ గాడెస్ సంబంధించిన ఒక పండుగగా చెప్పవచ్చు. రజ పర్బ ఒడిషాలో జరుపుకునే ప్రముఖ సాంస్కృతిక పండుగ. 3 రోజుల పాటు జరుగుతుంది. ఆ 3 రోజులు కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది, చెప్తాను. ఈ పండుగ విమెన్హుడ్ స్త్రీతత్వం, సంతానోత్పత్తి శక్తి, భూమాత సృజనాత్మకత మరియు వర్షాకాల ప్రారంభం ఏదైతే ఉంటుందో సూచిస్తుంది. 2026 జూన్ 14 నుంచి 16 వరకు ఈ పండుగ నిర్వహించారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరిగింది. సాంప్రదాయ విశ్వాసం ప్రకారము ఈ 3 రోజుల్లో భూమాత ఋతుక్రమంలో ఋతు సమయంలో ఉంటుంది, మెన్స్ట్రుయేషన్లో. భూమికి విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో ఈ సమయంలో దున్నడము, తవ్వడము అటువంటి వ్యవసాయ పనులు చేయరు. ఈ పండుగ వర్షాకాల ప్రారంభానికి సంకేతంగా భావించబడుతుంది. రజ అనే పదము సంస్కృతంలోని రజస్వల అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం ఋతు సమయంలో ఉన్న స్త్రీ. ఇక రజపర్బ 3 రోజుల పాటు జరుగుతుంది కదా. ఆ 3 రోజులకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. పహిలి రాజ అంటే మొదటి రోజు, సెకండ్ మిథున సంక్రాంతి రజ సంక్రాంతి రెండవ రోజు, మూడవది బాసి రాజ మూడవ రోజు బూదహ. ఓకేనా. ఇక మహిళలు యువతులు కొత్త వస్త్రాలను ధరిస్తూ ఉంటారు. అలంకరించిన ఊయలలపై ఊగడం అనేది వాళ్ళ సాంప్రదాయము. రాజదోలి అంటాం ఆ ఊయలను. జానపద గీతాలు, సాంప్రదాయ ఆటలు నిర్వహిస్తారు. పోడాపీట వంటి ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. స్వీట్స్ అటువంటివన్నీ కూడా పంచుకుంటారు. ఇక మహిళలకు గృహ పనుల నుంచి విశ్రాంతి కల్పిస్తారు ప్రతి ఇంట్లో కూడా. గృహ పనులు అంటే ఇంటికి సంబంధించి కానివ్వండి, వంట సంబంధించి కానివ్వండి, వీటికి. ఓకేనా. ఇక ఒడిషా రాష్ట్ర సంస్కృతిలో భాగం అన్నాను కదా. భారత ప్రధాని గారు, రాష్ట్రపతి గారు ప్రత్యేకంగా ఈ పండుగను దృష్టిలో ఉంచుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది మనం ఆనవాయితీగా చూస్తూ ఉంటాము. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, గుర్తుంచుకోండి. ఇక ఒడిషా రాజధాని వచ్చేసేసి భువనేశ్వర్. ముఖ్యమంత్రిగా ప్రస్తుతం మోహన్ చరణ్ మాజీ గారు ఒడిషా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉంది. గవర్నర్గా తెలుగువారు కంబంపాటి హరిబాబు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక మిథున సంక్రాంతి అంటే సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించే సందర్భాన్ని సూచిస్తుంది. ఓకేనా, రైట్. పోడాపీట అంటే ఒడిశాకు చెందిన సాంప్రదాయ కాల్చిన బియ్యపు వంటకం. అది రజపర్బ సందర్భంగా ప్రత్యేకంగా వండుతారంట అక్కడ. ఇక నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి సంబంధించి అనుకోవచ్చు, మరియు ఇండియన్ ఆర్మీకి సంబంధించి ప్రత్యేక చర్యలు అని చెప్పవచ్చు. ఆపరేషన్ శివ ఎవరు? ఇండియన్ ఆర్మీ వారు. ఏ ప్రాంతంలో? జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్. ఈ ప్రెమిసెస్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. జూలై 1st వీక్లో స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ ఆర్మీ వారు ఆపరేషన్ శివాని ప్రారంభించారు. ఎందుకంటే ఈ అమర్నాథ్ యాత్ర అనేది సజావుగా జరగాలి, రక్షణ కల్పించడం అనేది బాధ్యత. కాబట్టి మనము చార్ధామ్ అని చెప్పేసేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ధామ్ యాత్ర గురించి గతంలో డిస్కస్ చేస్తాము. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ అవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటాయి. చార్ధామ్ ఉత్తరాఖండ్. అదే అమర్నాథ్ అనేది ఎక్కడ ఉంటుందంటే జమ్మూ కాశ్మీర్. హిమలింగం మంచు లాంటి లింగం, మంచుతో ఉంటుంది హిమలింగం. ఏడాదిలో జస్ట్ ఒక 2 నెలలు మాత్రమే ఈ అమర్నాథ్ యాత్ర అనేది జరుగుతుంది. సర్వసాధారణంగా జూన్ లాస్ట్ వీక్, ఆగస్టు ఆ సమయం వరకు. మరి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. భక్తులకు రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అండ్ జమ్మూ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ఏరియాస్, ఎందుకంటే పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతము కాబట్టి ఇక్కడ ఇండియన్ ఆర్మీ వారు ప్రత్యేకంగా ఆపరేషన్ శివాని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో చూద్దాము. 2026 జూలై 3న ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర భద్రత కోసము భారత సైన్యం ఆపరేషన్ శివాని ప్రారంభించింది. ఈ యాత్రకు ఆధునిక సాంకేతికతతో మునుపెన్నడూ లేని విధంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశంలో మొట్టమొదటిసారి
యాత్ర భద్రత కోసం ఇంత పెద్ద స్థాయిలో డ్రోన్ నిరోధక వ్యవస్థను వినియోగిస్తున్నారు. డ్రోన్ సున్నితమైన 55 ప్రాంతాల్లో ఆధునిక డ్రోన్ నిరోధక తుపాకులు మరియు నిఘా పరికరాలను మోహరింపజేశారంట. ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు మరియు ప్రత్యేక నిఘా వ్యవస్థలు శత్రు డ్రోన్లను గుర్తించి కొన్ని క్షణాల్లోనే వాటిని నిర్వీర్యం చేస్తాయి, న్యూట్రలైజ్ చేసేస్తాయి. సుమారు 400 కిలోమీటర్ల జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి, బాల్తాల్, పహల్గామ్ మార్గాలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ఇక పహల్గామ్ దాడి గురించి మనం లాస్ట్ ఇయర్ చూసాము. లఖన్పూర్ నుంచి పవిత్ర అమర్నాథ్ గుహ వరకు ఉన్న మార్గాన్ని అధిక అప్రమత్తత ప్రాంతంగా, సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించారు. ఇక అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీరు ఏ దేవుడికి సంబంధించి? పరమశివుడు. యాత్రకాలం సాధారణంగా జూన్, జూలై, ఆగస్ట్ ఈ సమయంలో అరౌండ్ ఒక 2 months ఉంటుంది అంతే. ఓకేనా? అమర్నాథ్ యాత్ర ప్రధాన మార్గాలు వచ్చేసేసి బాల్తాల్ మార్గము, నెక్స్ట్ పహల్గామ్ మార్గము. ఏనా ఆపరేషన్ శివ ఎందుకు వార్తలోకి వచ్చింది? అమర్నాథ్ యాత్ర ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో? జమ్మూ కాశ్మీర్. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. 2019 అక్టోబర్ 31 నుంచి జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమల్లోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతము. మరి అక్కడ మనోజ్ సిన్హా గారు లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఒమర్ అబ్దుల్లా గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ రిలేటెడ్ అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, రక్షణ రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతిరోజు 2 నుండి 3 అంశాలు రక్షణ రంగానికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఒక వారంలో ఎటు కాదన్నా కూడా 10-12 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ రిలేటెడ్గానే మనం చూస్తున్నాము. కాబట్టి సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా డిఫెన్స్ రిలేటెడ్గా ఎక్కువ మొత్తంలో మీరు ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. ఇక్కడ రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి ఒక టాపిక్. మనం రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్గా డిస్కస్ చేస్తున్నాం టాపిక్స్ అన్నింటినీ కూడా. వార్తలు నిలిచిన విన్యాసాలు, రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ నివేదికలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు, రక్షణ రంగ ఉత్పత్తులు, ఇలా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాత జాగ్వార్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ సన్నాహాలు చేసింది. ఎక్కడి నుంచి? యునైటెడ్ కింగ్డమ్ నుంచి. జాగ్వార్ యుద్ధ విమానాలు పాతవి. మరి పాత వాటిని కొనుక్కొని మనం ఏం చేస్తామంటే, ప్రస్తుతము జాగ్వార్ యుద్ధ విమానాలను వినియోగిస్తున్న దాదాపు ప్రపంచంలోని ఏకైక దేశము భారతదేశం అని చెప్పొచ్చు. దాదాపు యూకే కానీ ఫ్రాన్స్ కానీ వీరు ఆల్రెడీ డీకమిషన్ చేసేసారు వాటిని. మరి భారతదేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న జాగ్వార్ యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని స్పేర్ పార్ట్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంది. స్పేర్ పార్ట్స్ కామన్గా మనం కూడా చూడండి, ఏదైనా ఒక వెహికల్కి రిపేరింగ్ ఉంది అంటే, ఏదైనా పార్ట్ కావాలి లేదా ఒక సబ్ పార్ట్ కావాలి అంటే, ఓల్డ్ వెహికల్స్ నుండి ఏదైతే కొన్ని ఓల్డ్ వెహికల్స్లో కొన్ని పార్ట్స్ బాగానే ఉంటాయి కదా, వాటిని తీసి వినియోగించుకోవడం అనేది చూస్తూ ఉంటాం. మెకానిక్ షెడ్యూల్ అవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సేమ్ అదే ఇక్కడ యూకేలో డీకమిషన్ చేయబడిన పాత జాగ్వార్ యుద్ధ విమానాలు భారత్ ఎందుకు కొనుగోలు చేస్తుంది అంటే, వాటి నుండి పార్ట్స్ని విడగొడతారు, సబ్ పార్ట్స్గా చేసి వాటిని మన భారతదేశంలో ఆల్రెడీ సర్వీస్లో ఉన్న సేవల కోసం వినియోగిస్తున్న జాగ్వార్ యుద్ధ విమానాలకి వాటిని వాడతారు అన్నట్టు. అది గతంలో ఇటువంటి దిగుమతుల గురించి మనం తరచూ చూసేవాళ్ళము. అండ్ ఈ జాగ్వార్ యుద్ధ విమానాలను ఏ దేశాలు సంయుక్తంగా సిద్ధం చేసినాయి అంటే, యూకే, ఫ్రాన్స్ 1970s నుంచి ఈ సేవలు అందిస్తున్నాయి. ఇండియా అక్వైర్స్ 9 రిటైర్డ్ అంటే డీకమిషన్ చేయబడిన యూకే జాగ్వర్స్ టు కీప్ స్ట్రైక్ ఫ్లీట్ కంబాట్ రెడీ ఫర్ ఇయర్స్. భారత్ 2026లో యునైటెడ్ కింగ్డమ్ నుంచి 9 పాత సెపకాట్ జాగ్వార్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనుంది. 9 ఈ విమానాలను విడదీసి అందులోని విడిభాగాలు మరియు ఉపభాగాలను ప్రస్తుతం సేవలో ఉన్న సర్వీస్లో ఉన్న జాగ్వార్ విమానాల కోసం వినియోగిస్తారట మన భారతదేశంలో. సెపకాట్ జాగ్వార్ అనేది యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 ఇంజన్ల డ్యూయల్ ఇంజన్ల దాడి యుద్ధ విమానము. ఈ విమానం 1970sలో సేవల్లోకి వచ్చింది. ప్రస్తుతం దీని ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రపంచంలో ప్రస్తుతం భారత వైమానిక దళం మాత్రమే జాగ్వార్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. భారత వైమానిక దళం 6 జాగ్వార్ దళాలను అంబాలా, గోరఖ్పూర్, జామ్నగర్ ప్రాంతాల్లో నిర్వహిస్తోంది.
భారత్ వద్ద సుమారు 115 నుంచి 120 జాగ్వర్ విమానాలు ఉన్నట్లు అంచనా ప్రస్తుతము. సుమారు 120 జాగ్వర్ విమానాలు 2030-32 వరకు సేవల్లో కొనసాగే అవకాశం ఉంది. జాగ్వర్ విమానాల విడిభాగాల కోసం భారత్ గతంలో 2018లో ఫ్రాన్స్ నుంచి, 2025లో ఒమన్ నుంచి పాత విమానాలను సేకరించింది. ఆ పార్ట్స్ని మనకు సర్వీస్లో ఉన్న వాటికి వినియోగిస్తారు. ఈ చర్యలు పాతపడుతున్న జాగ్వర్ విమానాల నిర్వహణకు మరియు సేవాకాలం పొడిగింపుకు దోహదపడతాయి. రైట్. సో భారత వైమానిక దళము, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల్లో ఒక్కటి. ప్రస్తుతం చీఫ్గా ఎవరున్నారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు. ఓకేనా. ఇండియన్ నేవీకి సంబంధించి ప్రస్తుతం చీఫ్గా ఎవరున్నారు? కృష్ణ స్వామినాథన్ గారు. ఇండియన్ ఆర్మీకి ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. తన పదవి విరమణ జూన్ మంత్లో జరగబోతుంది, జూన్ ఎండ్లో. తన స్థానంలోకి ధీరజ్ సేత్ గారు వస్తారు. ఇక సిడిఎస్గా భారతదేశ చరిత్రలో 3వ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రస్తుతము ఎవరున్నారు? ఎన్ఎస్ రాజసుబ్రహ్మణ్య గారు మే మంత్లో వచ్చారు, అనిల్ చౌహాన్ గారి స్థానంలో. లింక్ చేసుకోండి. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు. రైట్. సో సెపెకాట్ జాగ్వర్ డ్యూయల్ ఇంజన్ యుద్ధ విమానము. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ బ్రిక్స్కి సంబంధించి 2026 జనవరి 1 నుంచి భారత్ బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఈ సంవత్సరం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు మన భారతదేశంలో జరగబోతోంది. ఇక బ్రిక్స్కి సంబంధించి వివిధ శాఖల సమావేశాల గురించి మనం తరచూ వార్తలు చూస్తున్నాము. బ్రిక్స్ 11 దేశాల కూటమి ప్రస్తుతము. మరి బ్రిక్స్కి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఉంటారు కదా. బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీట్ అనేది ఈరోజు రేపు 2 రోజుల పాటు జరగబోతోంది. గుర్తుంచుకోండి, ఈరోజు ప్రారంభమైంది. మన భారతదేశంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారి అధ్యక్షతన బ్రిక్స్ ఈ సమావేశం జరుగుతుంది. ఓకేనా. గుర్తుంచుకోండి. అంటే బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఒక్కొక్క దేశానికి సంబంధించి వాళ్ళ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తున్నారు అన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే 2026 సంవత్సరానికి గాను భారత్ బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలు అన్నాను కదా. మరి భారత్ ఇచ్చిన బ్రిక్స్ థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. థీమ్ని ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీట్ కదా. ఈ సమావేశం యొక్క థీమ్ ఏంటి? ఈ ఎక్స్క్లూజివ్ సమావేశం యొక్క థీమ్ ఏంటంటే నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ కన్ఫ్రంటింగ్ ద వరల్డ్ టుడే అనే థీమ్తో ఈ సదస్సు ఈరోజు రేపు 2 రోజుల పాటు జరగబోతోంది. గుర్తుంచుకోండి. ఓకేనా. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ సమావేశము. ఈ సమావేశానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి ప్రతినిధులు, అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పటికే రీచ్ అయ్యారు. మరి ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చలు జరుగుతాయంటే ఉగ్రవాద నిరోధం చర్యలు ఎలా ఉండాలి, సైబర్ భద్రత ప్రస్తుతం ప్రపంచం పట్టిపిడుస్తున్న సమస్యలు ఒకటిది, సరిహద్దులు దాటి వచ్చే ముప్పులు, జాతీయ భద్రతా ముప్పుల మారుతున్న స్వరూపము, కొత్త సాంకేతికతల వల్ల ఉద్భవిస్తున్న భద్రతా సవాళ్ళు ఎలా ఉండాలి, బ్రిక్స్ దేశాల మధ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం యొక్క లక్ష్యము. సవాళ్ళను ఎలా అధిగమించాలి, ఎలా పరిష్కరించుకోవాలి, ఇవన్నీ కూడా. ఓకేనా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏదైతే ఉంటుందో 1998లో స్థాపన. ఇక బ్రిక్స్కి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్. BRIC అనే పదాన్ని 2001 సంవత్సరంలో ఎవరు కాయిన్ చేశారు, నామకరణం ఎవరు చేశారంటే గోల్డ్మన్ సాక్స్ ఎకనామిస్ట్, ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ గారు ప్రతిపాదించారు. 2006లో బ్రిక్ ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్స్గా మారింది. ప్రస్తుతం బ్రిక్స్లో సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 పేర్లు అయితే ఎలా గుర్తుంటుంది బ్రిక్స్. దాంతోపాటు బ్రిక్స్ ఎక్స్పాన్షన్ మనం గతంలో చూసాము. సౌదీ అరేబియా, ఈజిప్ట్, UAE, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్. గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్కి సంబంధించిన బ్యాంక్ ఏదంటే NDB. గుర్తుపెట్టుకోండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అందులో సభ్య దేశాల సంఖ్య కూడా 11కు చేరింది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇటీవల కొన్ని కేంద్రాల ఏర్పాటు, అబ్జర్వేటరీ కేంద్రాల ఏర్పాటు, ఇటువంటి వాటి గురించి మనం చూస్తున్నాము. ఏదైనా ఒక కేంద్రం ఏర్పాటు అన్నప్పుడు ఆ కేంద్రాన్ని ఏ సంస్థలు ఏర్పాటు చేసినాయి, ఆ సంస్థల యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ,
ఆ సంస్థలు ఎందుకోసం పనిచేస్తున్నాయి ఇటువంటివి చూడాలి. ఇప్పుడు ఏర్పాటైన కేంద్రం ఎందుకోసం ఉద్దేశించబడింది, ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హిమాలయ ప్రాంతంలో వాతావరణ పరిశీలన కేంద్రం ఏర్పాటు కోసము ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరింది అంటే IITM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అంటాం కదా, పూణే కేంద్రం పనిచేస్తుంది, మరియు ఎరీస్ అనే సంస్థ మధ్య ఒప్పందం. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందము దేని ఏర్పాటు కోసము, వాతావరణ పరిశీలన కేంద్రం కోసం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అది పూణే కేంద్రంగా పనిచేస్తోంది, మరియు ఎరీస్ అనే సంస్థ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ ఎరీస్ ఇది నైనిటాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ రెండు సంస్థలు కలిసి హిమాలయ ప్రాంతంలో వాతావరణ పరిశీలన కేంద్రం ఏర్పాటు కోసము ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ కేంద్రాన్ని ఉత్తరాఖండ్లోని ఎరీస్ దేవస్థల్ వద్ద ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేస్తారట ఈ కేంద్రాన్ని. ఈ ఒప్పందంపై 2026 జూన్ 18న భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఏ సూర్యచంద్రరావు గారు, ఆర్యభట్ట పరిశీలన శాస్త్రాల పరిశోధన సంస్థ డైరెక్టర్ మనీష్ కుమార్ నాజా గారు సంతకం చేశారు. ఈ ఒప్పందము 50 సంవత్సరాలకు పైగా అమల్లో ఉంటుంది. ఏం లేదు ఇక్కడ ఏ కేంద్రం ఏర్పాటు మరియు ఎవరెవరి మధ్య, ఈ సంస్థల యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అడుగుతారు. మరి ఇప్పుడు ఏర్పాటు చేయబోయే కేంద్రం యొక్క ఉద్దేశం ఏంటి, వాతావరణ పరిశీలన కేంద్రం కదా. ఈ కేంద్రం వాతావరణ సూచికలను, హరిత గృహ వాయువులు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాతావరణ రసాయన శాస్త్రం, స్వల్పకాలిక వాతావరణ కాలుష్య కారకాలు మరియు నేల తేమను పర్యవేక్షిస్తుందంట. భారత వాతావరణ పరిశీలన జాలం అనేది భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఈ వాతావరణ పరిశీలన ఇవన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ కిందకి చెప్పాను IITM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు, జితేందర్ సింగ్ గారు, తనే మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీకి కూడా కన్సర్న్ మినిస్టర్, గుర్తుపెట్టుకోండి అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇక భారత్ క్లైమేట్ అబ్జర్వేషన్ నెట్వర్క్ అమలు సంస్థ, భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ, మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, దీర్ఘకాలిక వాతావరణ పర్యవేక్షణ మరియు వాతావరణ మార్పుల పరిశోధన ఉద్దేశము. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇట్ ఈస్ వర్కింగ్. 1962లో స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసి పూణే, మహారాష్ట్ర. ప్రస్తుతం ఆ సంస్థకి డైరెక్టర్గా డాక్టర్ ఏ సూర్యచంద్రరావు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్, ఓకేనా. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ ఈ సంస్థనేమో నైనిటాల్ ఉత్తరాఖండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్గా డాక్టర్ మనీష్ కుమార్ నాజా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలోనే సంస్థ. కొన్ని సంస్థలు మనం ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఏదైనా ఒక సంస్థ పేరు వచ్చినా, ఒక రాష్ట్రం పేరు వచ్చినా, ఒక దేశం పేరు వచ్చినా, ఒక కూటమి గురించి చూసినా బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను, మీరు అదేవిధంగా చదవండి, ఓకేనా. ఇక నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రస్తుతం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రిగా అమిత్ షా గారు ఉన్నారు కదా, తనే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ కూడా కన్సర్న్ మినిస్టర్ 2021 నుంచి. ఇకపోతే అమిత్ షా గారు రీసెంట్గా న్యూఢిల్లీలో ప్రారంభించిన ఒక యాప్, ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి యాప్ పేరేంటి, ఆ యాప్ని అభివృద్ధి చేసిన సంస్థ పేరేంటి, ఈ యాప్ యొక్క ఉద్దేశం ఏంటి, 3 లైన్లు అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ పేరు ఏంటంటే అభిజ్ఞాన్ అనే ఒక యాప్. ఈ అభిజ్ఞాన్ అనే యాప్ని అభివృద్ధి చేసిన వారు ఎవరంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు, NCRB వారు. మరి NCRB అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అందుకే అమిత్ షా గారు ఈ యాప్ని లాంచ్ చేశారు, ఓకేనా. సో హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంచెస్ అభిజ్ఞాన్ యాప్. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పోలీస్ కెన్ నౌ ఐడెంటిఫై క్రిమినల్స్, ఎవరైతే నేరగాళ్ళు ఉంటారో వాళ్ళను ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఇన్ సెకండ్స్, జస్ట్ క్షణాల్లోనే గుర్తుపట్టవచ్చు అంట. యూజింగ్ ఫింగర్ ప్రింట్స్, వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ వేలిముద్రలు ఉంటాయి, వీటి ఆధారంగా, ఓకేనా. సో ఎవరు అభివృద్ధి చేశారు మరియు యాప్ పేరేంటి, ఉద్దేశం ఏంటి. పోలీసు సిబ్బంది తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా నేర చరిత్రకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని నేరుగా పొందవచ్చు. నేరుగా ఎలా పొందుతారంటే ఈ యాప్ని దేంతో లింక్ చేశారంటే
నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్తో ఈ యాప్ని లింక్ చేశారు. ఫింగర్ ప్రింట్ సంబంధించి ఎవరైనా అనుమానితులు ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ని డైరెక్ట్ టాలీ చేసి అంతకుముందు వీళ్ళకి నేర చరిత్ర ఉందా లేదా తెలుసుకోవడం అన్నట్టు అలాగా. ఓకేనా? సో ఈ యాప్లో ముఖ్య సౌకర్యాలు ఏమేమి ఉంటాయంటే తక్షణ వేలిముద్ర గుర్తింపు, ఫింగర్ ప్రింట్స్, ఎందుకంటే దీంతో కనెక్ట్ చేశారు డైరెక్ట్గా. వేగవంతమైన నేరస్తుల గుర్తింపు, ఎక్కడి నుంచైనా వినియోగించే సౌలభ్యము, స్మార్ట్ ఫోన్ బేస్డ్ కదా. సో లక్షలాది నేర రికార్డులకు ఇక ప్రాప్తి. రైట్. సో ఎన్సీఆర్బి అనేది 1986 ఇయర్లో స్థాపన. అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వారు రీసెంట్గా రిలీజ్ చేసిన ఎన్సీఆర్బి రిపోర్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం ఎన్సీఆర్బి డైరెక్టర్గా ఎవరున్నారంటే అలోక్ రంజన్ గారు. ఇక నాఫిస్ 2022లో ప్రారంభము, అభివృద్ధి చేసిన సంస్థ ఎన్సీఆర్బి వారు. ఓకేనా? అందుకే ఎన్సీఆర్బి ఆల్రెడీ అభివృద్ధి చేసిన నాఫిస్ని ఇప్పుడు ఈ అభిజ్ఞాన్ యాప్తో లింక్ చేశారు సింపుల్గా. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, భారత సోలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా గారి పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వము. సోలిసిటర్ జనరల్ వాస్తవానికి కొన్ని పదవుల పట్ల మనకు అవగాహన ఉండాలి. గతంలో డైరెక్ట్ అడిగారు ప్రస్తుతం భారతదేశంలో సోలిసిటర్ జనరల్ ఎవరు అని చెప్పేసేసి. తెలంగాణ, ఏపీలో జరిగిన ఎగ్జామినేషన్లో అడిగారు. చాలామందికి అటార్నీ జనరల్ ఎవరు అనేది ఈజీగా గుర్తుంటుంది, కానీ సోలిసిటర్ జనరల్ పేరు కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే గతంలో అడిగిన ప్రశ్నే ఆధారము. తుషార్ మెహతా గారు ఉన్నారు ప్రస్తుతం. ఇక దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 5వ భాగంలో అటార్నీ జనరల్ అనే పదవి గురించి కూడా మనం నేర్చుకుంటాము. అటార్నీ జనరల్ అంటే కేంద్ర ప్రభుత్వ అధికారిక న్యాయవాది, అఫీషియల్ లాయర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి. ఒక్కొక్క రాష్ట్రానికి అయితే అడ్వకేట్ జనరల్ ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్. అటార్నీ జనరల్ అనేది రాజ్యాంగబద్ధ పదవి, ఆర్టికల్ 76. ప్రస్తుతం ఆర్ వెంకట్రమణి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అటార్నీ జనరల్ భారతదేశంలో ప్రభుత్వపు అధికారిక న్యాయవాది. తన తర్వాత స్థానంలో ఉండేవారే సోలిసిటర్ జనరల్. సోలిసిటర్ జనరల్ రాజ్యాంగబద్ధం కాదు, గుర్తుంచుకోండి. మరి తుషార్ మెహతా గారి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. రీసెంట్గా తుషార్ మెహతా గారి 2 పుస్తకాల ఆవిష్కరణ గురించి మనం చూసాము. హోంమంత్రి అమిత్ షా గారి చేతుల మీదుగా ప్రారంభమైనవి అని చెప్పేసి లాస్ట్ మంత్ మే మంత్లో మనం చూసాం. ఆ పుస్తకాల పేర్లు ఏంటో ఒకసారి రివైజ్ చేసుకోండి. ద బెంచ్, ద బార్ అండ్ ద బిజేర్ అనే ఒక పుస్తకం, ద లాఫుల్ అండ్ ద ఆఫుల్ అనే పుస్తకం. 2 పుస్తకాల రచయిత ఎవరంటారు? తుషార్ మెహతా గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ఇవి, రీసెంట్గా వార్తలు ఇచ్చిన పుస్తకాలు అవి. సో ఇప్పుడు తుషార్ మెహతా గారి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. తుషార్ మెహతాను భారత సోలిసిటర్ జనరల్గా మరో 3 ఏళ్ల పాటు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పదవీకాల పొడిగింపు అనేది 2026 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఎందుకంటే జూన్ మంత్ ఎండింగ్లో తన పదవీకాలం పూర్తవుతుంది. ఇక పొడిగించిన పదవీకాలం అమల్లోకి వస్తుంది జూలై 1 నుంచి. సుప్రీంకోర్టులో మరో 5 అదనపు సోలిసిటర్ జనరల్లను కూడా మరో 3 ఏళ్ల పాటు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. విక్రమ్జిత్ బెనర్జీ మరియు కేఎం నటరాజ్ పదవీకాలం 2026 జూలై 1 నుంచి కొనసాగుతుంది. సరిపోతుంది, ఈ పేర్లను అవసరం లేదు. తుషార్ మెహతా గారి పేరు గుర్తుంచుకోండి చాలు. భారత సోలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ తర్వాత భారతదేశపు 2వ అత్యున్నత న్యాయాధికారి, అఫీషియల్ లాయర్. ఓకేనా? రైట్. ప్రస్తుతం మినిస్ట్రీ లేదంటే న్యాయ మరియు వ్యవహారాల శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ లా, కన్సర్న్ మినిస్ట్రీ ఎవరు? భారతదేశానికి సంబంధించి అర్జున్ రామ్ మేఘవాల్ గారు. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి భారత మహిళల జట్టు హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వారు నిర్వహించిన నేషన్స్ కప్ని కైవసం చేసుకుంది. సో ఇటువంటి టాపిక్స్ని చూస్తున్నప్పుడు ఆ టోర్నమెంట్ పేరేంటి, నిర్వహించిన వారెవరు, ఆ నిర్వహణ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ, మరియు ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది లేదా ఏ దేశంలో జరిగింది, విజేత ఎవరు, రన్నర్ అప్ ఎవరు, ఎనఫ్. సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మహిళల నేషన్స్ కప్ని నిర్వహించింది. 2026 సంవత్సరానికి గాను విజేత మన భారత మహిళల జట్టు
హాకీ జట్టు FIH మహిళల నేషన్స్ కప్ 2026 టైటిల్ని గెలుచుకుంది. ఓకేనా. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ని 2-0 తేడాతో ఓడించింది. హోస్ట్ టీంని ఓడించింది. ఈ విజయంతో భారత్ రెండవసారి హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వారు నిర్వహించిన నేషన్స్ కప్ని కైవసం చేసుకుంది. సరిపోతుంది డైరెక్ట్గా. ఓకేనా. సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ స్థాయిలో హాకీ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. సంస్థ స్థాపన 1924. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి లసానే, స్విట్జర్లాండ్. ఆ సంస్థకి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్కి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరున్నారంటే తయాబ్ ఇక్రామ్ గారు. ఓకేనా. రైట్. ఇక ఈరోజు ప్రత్యేకత, జూన్ 22 ప్రత్యేకత ఏంటి, థీమ్ ఏంటి? డేస్ అండ్ థీమ్స్ పైన పోటీ పరీక్షల్లో మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. డేట్ గుర్తుంచుకోండి, ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరు నిర్వహిస్తారు, ఈ సంవత్సరం థీమ్ ఏంటి, ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు. ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జూన్ 22 ప్రతి ఏడాది కూడా వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డేగా మనం జరుపుకుంటాం. వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డేగా ఎప్పటి నుంచి 2017 సంవత్సరం నుంచి జూన్ 22 ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డేగా జరుపుకుంటాం. ప్రపంచ ప్రాముఖ్యతని దినోత్సవం. రెయిన్ ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని అవగాహన కల్పిస్తారు. ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే రెయిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్ అనే ఒక సంస్థ, అమెరికా టెక్సాస్ కేంద్రంగా పనిచేసిన సంస్థ ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహిస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే థీమ్ ఏంటి అంటారు? ద ఫారెస్ట్ విదిన్ యూ అనేది థీమ్ని ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకూడదు. సో వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డేని ప్రతి ఏడాది జూన్ 22 నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని 2017 జూన్ 22 టెక్సాస్లోని ఆస్టిన్ కేంద్రంగా పనిచేస్తున్న రెయిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్ అనే అంతర్జాతీయ సంస్థ ప్రారంభించింది. ఓకేనా. ఉష్ణమండల వర్షారణ్యాల ప్రాధాన్యంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యము. రైట్. మరి ఉష్ణమండల వర్షారణ్యాలు, ఈ రెయిన్ ఫారెస్ట్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే భూమి వాతావరణ స్థిరత్వాన్ని కాపాడుతాయి, ఇవి జీవవైవిధ్యాన్ని సంరక్షిస్తాయి, మానవ జీవనాన్ని నిలబెడతాయి. ఓకేనా. రెయిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్ అనే సంస్థ టెక్సాస్, అమెరికా కేంద్రం పనిచేస్తుంది. రైట్. భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే భూపేందర్ యాదవ్ గారు. ఇక భారతదేశంలో కొన్ని చట్టాలు, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ చట్టాలు ఏంటంటే అటవీ సంరక్షణ చట్టం 1980, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, జీవ వైవిధ్య చట్టము బయోడైవర్సిటీ యాక్ట్ 2002. ఇక ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో అరణ్యాలకు సంబంధించిన కీలక సంస్థ, 1981లో స్థాపన, డెహ్రాడూన్ కేంద్రం పనిచేస్తుంది. ప్రస్తుతం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా శ్రీ సంతోష్ తివారీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 48A మీరు లింక్ చేసుకోవచ్చు. పర్యావరణాన్ని సంరక్షించడము, అటవీ విస్తీర్ణాన్ని పెంచడము, చెట్టు నాటడం, ఇదంతా కూడా ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఇలాగా. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ఇచ్చాను. ఓకేనా. 2026-2035 కాలానికి గాను అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రిబ్యునల్ ITLOS న్యాయమూర్తిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు? ITLOS ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అంబుబాచి మేళా ప్రత్యేకత, అస్సాం రాష్ట్రం, నీలాచల్ కొండ, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రజపర్బ పండుగ ఒడిషా రాష్ట్ర సంస్కృతిలో భాగము. ఆపరేషన్ శివ ప్రత్యేకత ఏంటి? అమర్నాథ్ యాత్ర సజావుగా జరగడానికి ప్రారంభించబడిన ఆపరేషన్ ఇండియన్ ఆర్మీ వారు. యునైటెడ్ కింగ్డమ్ నుంచి పాత జాగ్వార్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్న భారత్. ఇక బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ ఆతిథ్యము. ఈరోజు ప్రారంభమైంది ఈ సమావేశము. ఈ సమావేశం యొక్క థీమ్ ఏంటని అడుగుతారు. గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశానికి భారత ఆతిథ్యం. ఈ నెలలో షెడ్యూల్ అయిన బ్రిక్స్ సంబంధించిన మరొక సదస్సు.
సో హిమాలయ ప్రాంతంలో వాతావరణ పరిశీలన కేంద్రం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ మరియు ఆర్యభట్ట సంస్థ మధ్య కుదిరిన ఒప్పందము. అభిజ్ఞాన్ అనే ఒక యాప్ ప్రారంభోత్సవం ప్రత్యేకత ఏంటి? ఎవరు అభివృద్ధి చేశారు? ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాల పంపిణీ. బ్రిటన్లో మహర్షి సుశ్రుతుడి కాంస్య విగ్రహం ఒక బస్ట్ ఆవిష్కరణ. సుశ్రుతుడు తన ప్రత్యేకత ఏంటి? భారత సోలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా గారి పదవీ కాలము మరొక 3 ఏళ్ల పాటు పొడిగింపు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వారు నిర్వహించిన మహిళల నేషన్స్ కప్ 2026 విజేతగా భారత్ ఎక్కడ జరిగింది? న్యూజిలాండ్లో జరిగింది. ఎవరిపైన గెలుపొందింది భారత్? న్యూజిలాండ్ పైన. ఇక వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే 2026 ఇంపార్టెన్స్ ఏంటి? థీమ్ ఏంటి? ఎవరు నిర్వహిస్తారు? ఇక ఈరోజు ప్రశ్న, 2026-2035 కాలానికి గాను అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రిబ్యునల్ న్యాయమూర్తిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు? ITLOS ప్రధాన కేంద్రము ఎక్కడ ఉంది? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన యాప్లో CA 360 కోర్స్లో నేను అప్లోడ్ చేసే PDF ఏదైతే ఉంటుందో PDFని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని చదవండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఏమైనా మిస్లైనస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.